హలో హైదరాబాద్. ఈరోజు మీకు G+2 ఒక ఇండివిజువల్ ఇండిపెండెంట్ ఒక హౌస్ అయితే చూపిస్తున్నామండి. సో ఈ హౌస్ అనేది మనకి ఎక్కడ లొకేట్ అయింది అండ్ అదేవిధంగా ఈ హౌస్ యొక్క కాస్ట్ ఎంత పడుతుంది అండ్ అదేవిధంగా ఈ హౌస్ అనేది మొత్తం ఎన్ని గజాల్లో నిర్మించారు. సో ఈ హౌస్కి సంబంధించి లోన్ అవైలబిలిటీ అండ్ పార్కింగ్ అవైలబిలిటీ అండ్ ఫేసింగ్ అవైలబిలిటీ అండ్ రోడ్ అవైలబిలిటీ, సో ఇవన్నీ కూడా మీకు వన్ బై వన్ ప్రతిదీ కూడా ఒక స్టెప్ బై స్టెప్ అనేది మీకు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఈ యొక్క హౌస్ అనేది మనకి ఎక్కడ లొకేట్ అయింది అంటే, సో ఈ హౌస్ అనేది మనకి రాజీవ్ నగర్ దగ్గర అయితే లొకేట్ అయింది. అండ్ అదేవిధంగా దీని యొక్క కాస్ట్ వచ్చేసి మొత్తం ఎంటైర్ బిల్డింగ్ అండి, అంటే G+2 ఇండివిజువల్ ఇండిపెండెంట్ హౌస్ ఇది. సో ఎంటైర్ హౌస్ వచ్చేసి మనకి 68 లక్షలు అయితే చెప్తున్నారండి. సో మొత్తం 3 ఫ్లోర్లు కలిపి మనకి 68 లక్షలు అయితే చెప్తున్నారు. సో దీంట్లో ఇంకా మీరు కావాలి అనుకుంటే సో మీరు మాట్లాడుకోవచ్చు, సో బేరం కూడా ఆడుకోవచ్చు. సో దీనికైతే ఆ పాసిబిలిటీ ఉంది. సో ఇది ఫైనల్ ప్రైస్ కాదు. సో మీరు ఇంకేమైనా ఎవరినైనా తీసుకెళ్ళి మీరు మాట్లాడుకోగలిగితే సో డెఫినెట్గా తగ్గే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. సో ఈ హౌస్కి సంబంధించి ప్రజెంట్ మనం ఇదంతా కూడా హాల్ ఏరియా. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మెయిన్ ఈ హౌస్ గురించి మనం చెప్పాల్సింది ఏంటి అంటే, సో కబోర్డెడ్ వేర్ గురించి అయితే మనం మాట్లాడుకోవాలండి. సో ఎందుకు కబోర్డెడ్ వేర్ గురించి మాట్లాడుకోవాలి అంటే, సో ఈ కబోర్డెడ్ వేర్ అంతా కూడా మనకి ఏంటంటే టేక్ వుడ్తో అయితే వీళ్ళు చేయించుకున్నారండి. సో మంచి టేక్ వుడ్తో మంచి డిజైన్స్తో సో వీళ్ళైతే చాలా నీట్గా కూడా ప్రతిదీ కూడా మంచి క్వాలిటీ మెటీరియల్స్తో అయితే వీళ్ళు చేయించుకున్నారు. సో ఇది ఇప్పుడు మనది ఏంటి అంటే ఇదంతా కిచెన్ ఏరియా అండి. సో కిచెన్ ఏరియా కూడా చూస్తున్నారు కదా, చాలా పెద్దదిగా చాలా స్పేస్గా కూడా వీళ్ళైతే డిజైన్ చేయడం అయితే జరిగింది. అండ్ అదేవిధంగా మనకి సెల్ఫ్లు కానీ కబోర్డ్స్ కానీ సో అన్నీ కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు. అండ్ అట్ ఏ టైం ఏంటంటే సో దాన్ని అదే విధంగా మెయింటైన్ చేశారు. సో ఇప్పుడు మేము మీకు చూపించబోయే ఈ ఫ్లోర్ అనేది మనకి సెకండ్ ఫ్లోర్ అయితే చూపిస్తున్నామండి. సో ఎందుకంటే కింద అనేది మాకు కొంచెం కీస్ అనేది అవైలబుల్ లేవు. సో అందువల్ల ఏంటంటే మేము మీకు పై ఫ్లోర్ అయితే చూపిస్తున్నాము. సో ఏదైనా కానీ మీకు పైన కిందనైనా కూడా సేమ్ వుడ్ వర్క్ కానివ్వండి అండ్ అదేవిధంగా టైల్స్ కానివ్వండి సీలింగ్ కానివ్వండి, సో ఇవంతా కూడా సేమ్ యాజ్ యూజువల్గానే అంతా కూడా ఒకే మాదిరిగా ఒకే టైప్లో వీళ్ళైతే డిజైన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఈ రూమ్లో ఉన్నాం కదా, సో ఇది ఒక ఫస్ట్ బెడ్రూమ్ ఇది. సో ఇది ఏంటంటే మనకి 8x9 రూమ్ అండి ఇది. అండ్ అదేవిధంగా మనం చూసినట్లయితే సో ఇదంతా కూడా మనకి పూజ గదికి సంబంధించింది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇది ఈశాన్యం బెడ్రూమ్ అనమాట. సో దీంట్లో కూడా మనకి మంచిగా కబోర్డెడ్ వేర్ ఉంది అండ్ అదేవిధంగా అటాచ్డ్ టాయిలెట్స్ ఉంటాయి. సో ఒక్క నిమిషం ఉండండి, టాయిలెట్ కూడా చూపిస్తాను. ఎస్, వెస్ట్రన్ టాయిలెట్ అయితే వేశారు. సో దానికి కూడా మనకి వాల్ టైల్స్ అండ్ అదేవిధంగా మనకి మొత్తం అంతా కూడా మనకి వెస్ట్రన్ టాయిలెట్స్ అయితే వేశారు. సో ఇదంతా కూడా మనకి చాలా నీట్గా ఇప్పటివరకు చాలా నీట్గా అయితే వీళ్ళు డిజైన్ చేయడం అయితే జరిగింది. సో ఇది మొత్తం కూడా మనకి ఎన్ని గజాల్లో ఈ హౌస్ అనేది మొత్తం ఎన్ని గజాల్లో నిర్మించారు అంటే, ఈ హౌస్ వచ్చేసి మనకి మొత్తం 380 గజాల్లో అయితే ఈ హౌస్ అనేది వాళ్ళు నిర్మించడం అయితే జరిగింది. సో చాలా పెద్ద ప్లేస్ అండి. అండ్ అదేవిధంగా మీరు ఒకవేళ సో మీరు రెంట్కి ఇవ్వాలి అనుకున్నా కానీ మినిమం వెళ్ళలేదన్నా 12,000 ప్లస్ అయితే వస్తుందండి రెంట్ కూడా. సో ఎందుకంటే పెద్ద బెడ్రూమ్స్ 3 బెడ్రూమ్స్ అయితే డిజైన్ చేశారు. సో పెద్ద హాల్ కూడా ఉంటుంది. సో ఎవరైనా మీరు ఒకసారి చూడంగానే సో అట్రాక్ట్ అయిపోతారనమాట. సో అంత నీట్గా ఉంటుంది. సో ఈ హౌస్ అనేది కట్టి మనకి 5 ఇయర్స్ అయితే అవుతుంది, కానీ సో ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజెస్ లేవు, ఎక్కడ కూడా ఎటువంటి క్రాక్స్ కానీ సో అటువంటివి ఏమీ లేవు అనమాట. చాలా నీట్గా మెయింటైన్ చేశారు. సో ఇది చూస్తున్నారు కదా, ఈ కబోర్డెడ్ వేర్ కూడా మీరు చూస్తున్నారు కదా. సో చాలా అట్రాక్టివ్గా ఒక సన్మెక్ డిజైన్తో అయితే వీళ్ళు ఈ కబోర్డ్ని డిజైన్ చేశారు. సో ప్రతిదీ కూడా ఇంచ్ బై ఇంచ్ కూడా మనం ప్రతిదీ మీకు వీడియోలో అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాం. బట్ ఏంటి అంటే మీరు ఒకవేళ ఇలాగానే కాకుండా సో ఇలా చూసి మీరు ఎప్పుడు కూడా ఫైనల్ అయితే చేసుకోవద్దు. సో డెఫినెట్గా ఒకవేళ ప్రాపర్టీ కొనుక్కోవాలి, ఒక ప్రాపర్టీ తీసుకోవాలి అనుకుంటే సో డెఫినెట్గా మీరైతే డైరెక్ట్గా వెళ్ళి విజిటింగ్ చేయండి. సో విజిట్ చేయడం వల్ల ఏంటి అంటే మీకు అక్కడ కొన్ని లూప్ హోల్స్ లాంటివి కానీ లేకపోతే అక్కడ మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీరు వెంటనే కనుక్కోవడానికి అయితే జరుగుతుందన్నమాట.
సో నేను అందరికీ కూడా సజెస్ట్ చేసేది ఏంటి అంటే సో డెఫినెట్గా మీరైతే వెళ్ళి విజిట్ చేయండి. సో విజిట్ చేసి చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడండి. సో మా ప్రాపర్టీ అనే కాదు, సో మీరు ఎక్కడ ఏ ప్రాపర్టీ కొనుక్కున్నా, సో ఎవరి దగ్గర కొనుక్కున్నా కానీ సో డైరెక్ట్గా మీరు సైట్ విజిట్ చేయకుండా సో మీరు ఏ ప్రాపర్టీ కూడా మీరైతే కొనొద్దండి. సో అది మా సైడ్ నుంచి సో అదొక రిక్వెస్ట్. ఎందుకంటే సో మోసపోయే వాళ్ళు ఉంటేనే మోసం చేస్తారండి. సో మోసపోయే స్కోప్ అనేది మీరు ఇవ్వకండి. సో ఎందుకంటే డెఫినెట్గా మీరు వెళ్ళండి, విజిట్ చేయండి, డాక్యుమెంట్స్ వెరిఫై చేయించుకోండి. సో మీరు అడగొచ్చు. సో అడిగితే వాళ్ళు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మేమైనా, మా టీం అయినా, లేకపోతే వేరే బిల్డర్స్ అయినా, సో వేరే బ్రోకర్స్ అయినా, ఎవరైనా కానీ మీరు హౌస్ గురించి, హౌస్కి సంబంధించిన డాక్యుమెంట్స్ గురించి మీరు ఖచ్చితంగా కనుక్కోండి, అడిగి తెలుసుకోండి. సో ఖచ్చితంగా వాళ్ళైతే ఒకవేళ జెన్యున్గా చేస్తే సో డెఫినెట్గా ప్రతిదీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట. సో ఇదేంటి అంటే మనకి ఈ హౌస్కి రోడ్డు కూడా అవైలబుల్ ఉందండి. ఆల్రెడీ మీరు స్టార్టింగ్లో చూశారు. స్టార్టింగ్లో నేను ఆల్రెడీ మొత్తం క్లియర్గా రోడ్డు కూడా మీకు క్లియర్గా చూపించడం అయితే జరిగింది. సో 32 అడుగుల సీసీ రోడ్ అయితే ఉంది, సిమెంట్ రోడ్ అయితే ఉందన్నమాట. ఈ హౌస్ ముంగట ఒకవైపు ఫేసింగ్ అయితే వస్తుంది. సో ఈ యొక్క హౌస్ అనేది ఆ ఫేసింగ్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో అయితే సో కలిగి ఉంటుంది. సో మొత్తం ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అయితే వస్తుందన్నమాట. సో చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి మనకి సో వాళ్ళు ఖాళీ చేసి వేరే దగ్గరికి అయితే షిఫ్ట్ అయిపోతున్నారు. సో అందువల్ల మనకైతే ఫైనల్గా మనకి సేల్కి అయితే వచ్చింది. సో చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, సో సార్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద కూడా మనం వాడుకోవచ్చా, ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి కూడా ఏదైనా మంచి ప్రాపర్టీ ఉంటే నాకు చెప్పండి అని చెప్పేసి చాలామంది నాకు రిక్వెస్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ ప్రాపర్టీ ఏంటంటే మీకు ఇన్వెస్ట్మెంట్కి కూడా పనికొస్తుందండి. సో ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ నేను ఎందుకు అంటున్నా అంటే సో ఇన్కేస్ ఒకవేళ మీరు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నా కానీ పైన 2 ఫ్లోర్స్ మనం రెంట్కి ఇచ్చుకోవచ్చు, లేదంటే లీజులకి ఇచ్చుకోవచ్చు. సో మీరు దాన్ని ఏ విధంగా కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఇన్కేస్ ఎప్పుడైనా మీరు ఏదైనా అనుకోని రాని ప్రాబ్లమ్స్లో ఫేస్ చేసినా కానీ అవసరమైతే ఒక ఫ్లోర్ అమ్మేసుకోవచ్చు. సో ఇలాంటి కొన్ని ఫెసిలిటీ అయితే దీనికి ఉండడం వల్ల సో మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద కూడా ఈ హౌస్ అనేది కొనుక్కోవచ్చు అండి. సో ఈ హౌస్కి లోన్ అయితే అవైలబుల్ వస్తుందండి. సో ఈ హౌస్కి సంబంధించి డాక్యుమెంట్స్ అవి చాలా క్లియర్గా ఉన్నాయి. సో ఎటువంటి లిటిగేషన్స్ కానీ ఎటువంటి లూప్ హోల్స్ కానీ లేవు. సో అందువల్ల ఏంటి అంటే మీరు ఏ బ్యాంకుకి పోయినా సో 100% లోన్ అయితే వస్తుంది. సో కాకపోతే ఏంటంటే ఒకవేళ ఏదైనా బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వాలి అంటే సో డెఫినెట్గా మీ యొక్క జాబ్ స్టేటస్ కానీ లేకపోతే బిజినెస్ స్టేటస్ కానీ సో అవి తెలుసుకుంటారు. సో దాన్ని బట్టి లోన్ అనేది మంజూరు చేస్తారు. సో ఓవరాల్గా ఇంతేనండి ఈ వీడియోలో. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే సో వెంటనే మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి. మా యొక్క కాంటాక్ట్ నెంబర్ అనేది బ్యాక్ వీడియోలో చెప్పడం జరిగింది, ఒకసారి తీసి కాల్ చేయండి. థ్యాంక్ యూ.